మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా రాజేశ్వరి చెప్పినట్లు 8 గంటలు ఎప్పుడు అవుతుందో అని భయపడుతూ కారులో ఎదురు చూస్తున్నారు ఇద్దరు. సమయం 7 గంటలు. చీకటి పడింది. టెన్షన్తో వెంకీ తల పగిలిపోతుంది. సార్ 8 అయిపోతుంది సార్. అసలు ఈ 8 ముహూర్తం ఏంటి సార్? నాకు మాత్రం ఏం తెలుసు? నోరు మూసు కూర్చో. భయంతో గుండె ఆగిపోయేలా ఉంది ఇక్కడ. చాలా కోపంగా మాట్లాడతాడు చక్రి. మీరే అలా అంటే ఇక నా అలాంటి పిరికోడు ఏమైపోవాలి సార్? నాకెందుకో ఈ అత్తా కోడలిద్దరూ మనల్ని 8కి లేపేసే ముహూర్తాలు ఏమైనా పెట్టారేమో సార్. ఆపరా నాయన, ఆ పాపిష్టి నోటితో ఏది పడితే అది వాగకురా. శుభం పలకరా దరిద్రుడా. సార్ అంత మాట అన్నారేంటి సార్? నా బ్రతుకుని ఈ దెయ్యాల పాలు చేసి నిన్ను తిట్టడం కాదురా, చంపేయాలి. నేను ఒకవేళ ప్రాణాలతో ఈ రాత్రి బయటపడితే నీ ముఖం ఈ జన్మలో చూడను. ఒకే ఆఫీస్లో ఉంటూ ముఖం చూడకుండా ఉండడం చాలా కష్టం సార్. ఒరేయ్, నీకు తెలియక మాట్లాడుతున్నావో కావాలనే ఏడిపిస్తున్నావో తెలియదు కానీ నాకు చుక్కలు చూపిస్తున్నావురా. చూడను అంటే నిన్ను ఉద్యోగంలోంచి పీకి పాడేస్తానని చెబుతున్నా. అర్థమవుతుందా నీ మట్టి బుర్రకు? తీసేస్తారా? నేనేం చేశాను సార్? మిమ్మల్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆశపడడం కూడా తప్పేనా? అయినా మనం బ్రతికి బయటపడితే కదా ఉద్యోగంలోంచి తీసేసిది అని ఆవేశంగా అంటూ చేతులు జోడించి పైకి చూస్తూ, స్వామి, మా గురువుగారు నన్ను ఈ ఉద్యోగంలోంచి తీసేస్తానంటున్నారు కాబట్టి ఆ అప్పలమ్మ చేతిలో ఈరోజే ఇక్కడే ఆ బంగ్లాలోనే మమ్మల్ని చంపించేయి. మా గురువుగారి దగ్గర జాబ్ పోగొట్టుకోవడం కన్నా ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. దయచేసి నా కోరిక నెరవేర్చు తండ్రి అని శ్రద్ధగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అది చూసి చక్రి బుర్ర గిర్రున తిరిగినట్లయి వెంకీ వైపు విస్మయంగా చూస్తూ, ఒరేయ్, నీ అమ్మ కడుపు మాడ, అదేం కోరికరా? నీకు దండం పెడతా, అటువంటి ప్రార్థనలు చేయకురా. అసలే రాత్రివేళ తదాస్తు దేవతలు ఆకాశంలో తిరుగుతుంటారంట. పొరపాటున తదాస్తు అనేరు. ఆపరా నాయనా అని వెంకీ చేతులు పట్టుకుంటాడు. అయితే నన్ను జాబ్ నుంచి తీయరు కదా అంటాడు వెంకీ పక్కకు చూస్తూ. అస్సలు తీయను, నువ్వు ముందు ప్రార్థన ఆపు అనగానే వెంకీ ప్రార్థన ఆపేస్తాడు. అలా సమయం గడిచిపోయింది. ఒక్కసారిగా పాడుబడిన బంగ్లా కాస్త కొత్త కట్టడంలా మారిపోయింది. ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వీళ్ళ ఆశ్చర్యానికి అవధుల్లేవు. కళ్ళప్పగించి ఆ ప్రదేశంలో జరిగే మార్పులను గమనిస్తున్నారు. వీళ్ళ ముందున్న తుప్పలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయి మనసుని మైమరపించే పూల మొక్కలు ప్రత్యక్షమయ్యాయి. రాజేశ్వరి చెప్పినట్లుగానే ఆ బంగ్లాలోంచి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. అది వినడానికి చాలా మధురంగా ఉన్నాయి. వెంకీ చక్రీలు కార్ దిగి ఆ రాజేశ్వరి పని మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. సార్, ఆ పని మనిషి అయినా అందంగా నడిచొస్తుందంటారా లేక సడన్ ఎంట్రీనే ఇస్తుందంటారా? బాబోయ్, నాకెందుకు వచ్చింది, నేను మీ వెనకాలే నుంచుంటా అని చక్రి వెనక్కి వెళ్ళి చక్రి నడుముకు చేతులు మెలేస్తాడు. ఏయ్ చేతి వెంకీ, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చికాకుగా వెంకీ చేతులను వదిలించుకుంటాడు చక్రి. ఇంతలో గాల్లో ఏదో ఒక ఆకారం వీళ్ల వైపుకు వస్తుండడం గమనిస్తారు. వెంకీ, ఏం జరిగినా ధైర్యంగా ఉండు, బహుశా అదే అయి ఉంటుంది. అలాగే సార్, తప్పదు కదా బిక్కముఖం వేస్తాడు వెంకీ. ఇంతలో పని మనిషి ఆత్మ వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్లపై తిరుగుతూ అమాంతం 2 చేతులతో వీళ్ళ జుట్టు పట్టుకుని గాల్లో ఎగరేసుకుంటూ ఆ బంగ్లా వైపు తీసుకువెళ్తుంది. అబ్బా మేడం, మీకులా మాకు కాళ్ళు లేవనుకుంటున్నారేమో. మమ్మల్ని వదిలేయండి మేడం, నడిచొస్తాం, జుట్టు నొప్పొస్తుంది అంటాడు వెంకీ. ఒరేయ్ ఒరేయ్, ఎక్కువగా మాట్లాడుకురా. మీకు కాళ్ళు లేవని దీన్ని రెచ్చగొడితే మన కాళ్ళు కరకర నమిలేస్తుంది. దాని పళ్ళు చూసావా ఎలా ఉన్నాయో అంటాడు చక్రి ఏడుస్తూ. బంగ్లాలోకి వెళ్లేలోపు జుట్టంతా విగ్గులా ఊడిపోతే మా పుష్పకి ఏం సమాధానం చెప్పాలి సార్ అంటాడు వెంకీ అమాయకంగా. అమ్మో, అప్పలమ్మ చేతిలో చస్తానో లేదో గాని ఈ వెంకీగాడి వల్ల ఖచ్చితంగా చచ్చిపోతానేమో అని తనలో తానే బాధపడుతున్నాడు చక్రి. ఇంతలో ఆ బంగ్లా సింహద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఆ తలుపులు వీళ్ళని చూసి వాటికవే తెరుచుకుంటాయి. లోపల ఆ భవనం ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఆ మిరుమిట్లు గొలిపే కాంతికి మైమరచిపోయి చూస్తున్నారు ఇద్దరు. ఆ పెద్ద హాలు లాంటి ప్రాంగణం దాటించి కాస్త లోపలికి తీసుకువెళ్ళి ఒక మూలగా మెట్ల వెనుక వీళ్లను సడన్గా కిందకు వదిలేస్తుంది ఆ పని మనిషి. అలా సడన్గా వదిలేసేసరికి ఇద్దరూ ఒక్కసారిగా ఆ మైకం నుంచి బయటకు వచ్చి ఆ అని బిగ్గరగా అరిచి కింద పడతారు. ఆ పని మనిషి వీళ్ళ వైపు కోపంగా చూస్తూ,
మేం పిలిచే వరకు మీరిక్కడే ఉండాలి, కదిలారా చంపేస్తాం అంటుంది. వెంకీ నడుం పట్టుకుని, అసలు మనుషులతో ఎలా మసులుకోవాలో అన్న ఇంగితం ఉందా సార్ వీళ్లకు అంటాడు చక్రి వైపు చూసి. అది వెళుతున్న ఆ పని మనిషి విని వెనక్కి చూసి, మీకు మర్యాద కావాలా ప్రాణం కావాలా అంటుంది. వెంకీ ఒక్క దెబ్బకు హడలిపోయి, మర్యాద అంటే అసలేంటి పని మనిషి గారు అంటాడు. ఆ పని మనిషి ఆత్మ తలను అడ్డంగా ఒక్కసారి ఊపేసరికి వెంకీ చెంప చెల్లుమంటుంది. పని మనిషి అంటావేంట్రా, నేను నీకు పని మనిషిని కాదు, నా పేరు సౌందర్య అంటుంది. వెంకీ నివ్వెరబోతాడు. చక్రి మాత్రం ఏం మాట్లాడకుండా వెంకీని చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు. వెంటనే ఒక మూలకు జరిగి బాసికట్ట కట్టుకుని కూర్చుంటారు చక్రి. అలా చక్రి బాసికట్ట కట్టుకుని కూర్చోవడం చూసిన వెంకీ హఠాత్తుగా, సార్ అలా కూర్చున్నారేంటి, ఇలా నాలా కూర్చోండి అని తన మోకాళ్లను ముడుచుకుని 2 చేతులతో కాళ్లను గట్టిగా పట్టుకుని ఆ మోకాళ్లపై తన గడ్డాన్ని ఆనించి వెర్రిచూపులు చూస్తున్నాడు. వెంకీ చర్యలు చక్రికి చాలా వింతగా అనిపించి మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పటి వరకు బానే ఉన్నాడు కదా, ఇంతలో ఏం మాయరోగం వచ్చింది వీడికి అని సనుక్కుంటూ, అలానే కూర్చోవాలని ఇక్కడెక్కడైనా రాసుందా అంటాడు విసుగ్గా. అది కామన్ సెన్స్ సార్, మనం దెయ్యాలు ఉండే చోటికి వచ్చినప్పుడు ఇలా కూర్చుంటే అవి మనల్ని చూసి భయపడుతున్నారులే పాపం అనుకుని వదిలేస్తాయి. అంతేగాని మీకులా సంగీత కచేరీకి వచ్చినట్లు కూర్చుంటే మిమ్మల్ని ఎస్పి బాలు అనుకుని ఒక పాట పాడమంటే ఏం చేస్తారు అంటాడు. వెంటనే చక్రికి భయం వేసి వెంకీలా కూర్చుని తను కూడా అటు ఇటు వెర్రిచూపులు చూస్తున్నాడు. ఇంతలో వీళ్ల కళ్ళ ముందే ఆ ఆత్మలు ఒకదాని తర్వాత ఒకటి గాల్లో ఎగురుకుంటూ పై అంతస్తు నుంచి కిందకు రావడం మొదలుపెట్టాయి. ఇన్ని ఆత్మలున్నాయేంటి సార్ భయంతో అంటాడు వెంకీ. అవును వెంకీ, అన్నీ పట్టుచీరలు కట్టుకున్నాయేంటి, ఆత్మలు కూడా పట్టుచీరలు కట్టుకుంటాయా విస్మయంతో వాటి వైపే చూస్తున్నాడు చక్రి. అయినా కాళ్ళు లేని వీటికి ఇంత సింగారం అవసరం అంటారా సార్ అంటాడు నెమ్మదిగా. అది విన్న ఒక ఆత్మ వీళ్లను కోపంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. నీ నోటి దురద తగ్గించుకోపోతే మనం కాసేపట్లో శవాలవ్వడం ఖాయం వెంకీ, దయచేసి మౌనంగా ఉండు అని వేడుకున్నట్లు అడుగుతాడు చక్రి. అలా వెంకీ చక్రిలిద్దరూ అక్కడ జరుగుతున్నదంతా భయంగానే గమనిస్తున్నారు. పంచెకట్టులు కట్టుకున్న మగ ఆత్మలు కూడా గాల్లో తేలుతూ వచ్చి హాలులో వరుసగా కూర్చుంటున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో వీళ్లకు ఏమాత్రం అర్థం కావట్లేదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఇంతలో పెద్ద హాహాకారంతో అప్పలమ్మ ఆత్మ పైనుంచి వస్తుంది. అప్పలమ్మ ఆత్మ మాత్రం ఒక పాత చీర కట్టుకుని వెలవెలబోతున్న ముఖంతో ఆ హాలులో ఆడ ఆత్మలకు మగ ఆత్మలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుంటుంది. అప్పలమ్మ వెనకే లింగం కూడా వస్తున్నాడు. వీళ్ల వైపు చూసిన లింగం, ఈరోజు మీ చావు తప్పదు అన్నట్లు నవ్వుతూ ముందుకు వెళుతున్నాడు. అప్పలమ్మను చూసి అక్కడ ఉన్నవారందరూ ఎందుకో ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ హాల్ అంతా వాళ్ళ నవ్వులతో మారుమ్రోగిపోతుంది. అలా కాసేపటికి పైనుంచి రాజేశ్వరీదేవి ఆత్మ రాకను గమనించిన అందరూ నవ్వడం ఆపేసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఆ వెనకే రాజేశ్వరీదేవి భర్త రంగరాజు ఆత్మ కూడా హుందాగా వస్తుంది. వాళ్ళిద్దరూ వాళ్ల కోసం ఎదురుగా కట్టిన ఎత్తైన కట్టడంపై వేసిన సింహాసనంపై కూర్చున్నారు. ఇంతలో పని మనిషి పైకి లేచి, ఇక మొదలు పెట్టండి అని చేతులు పైకి ఎత్తుతుంది. అప్పుడే కాదు, చినరాజావారిని రానివ్వండి అంటుంది రాజేశ్వరి ఆత్మ. అందరూ ఆతురతగా మెట్లపైకి చూసి, దయచేయండి చినరాజావారు, విచ్చేయండి అని పైకి లేచి స్వాగతం పలుకుతున్నారు. సార్, ఎవరు సార్ ఆ చిన్నరాజావారు అని వెంకీ కూడా తలను కాస్త వంచి పైకి చూస్తున్నాడు. బహుశా మంగళరాజేమో అంటూ చక్రి వెంకీ చెవి దగ్గర చెబుతాడు. ఆ పిచ్చోడికి ఇంత బిల్డప్ అవసరమంటారా సార్ వెంకీ కూడా అతి నెమ్మదిగా చెప్పేసరికి, నిజానికి అతనికే అవసరం వెంకీ, ఎందుకంటే ఇచ్చిన మాట కోసం వనవాసం చేసి రఘువంశ కీర్తిని కాపాడిన ఆ రాముడంతటి గొప్పవాడు మంగళరాజు. అది నిజమే సార్, లేకపోతే ఎంత మంచోడు కాకపోతే వంశం పరువు కోసం ఆ పిచ్చిదాన్ని భార్యగా చేసుకుని పిచ్చోడిలా మారిపోతాడు. నిజంగా ఇటువంటి వారే కదా సార్ మనకు ఆదర్శం అని గుసగుసలాడుకుంటున్నారు ఇద్దరు. ఇంతలో మంగళరాజు పిల్లి మొగ్గలు వేసుకుంటూ మెట్లపై నుంచి దిగుతుంటే అందరూ ఒక్కసారిగా తింగరాజు వంశోద్ధారక స్వాగతం సుస్వాగతం అని జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ఇదేంటి సార్, మంగళరాజు ఎంట్రీ మరీ ఇలా ఉంది నోరెళ్ళబెడతాడు వెంకీ.
ఆ ముష్టిదాని దెబ్బకు పిచ్చి పీక్స్కు వెళ్ళిపోయి ఉంటుంది అంటాడు చక్రి. అలా మంగళరాజు ఆ జయజయ ధ్వానాల మధ్య వెళ్ళి అప్పలమ్మ తలపై కూర్చుంటాడు. ఇన్ని వింతలను చూస్తానని కలలో కూడా అనుకోలేదు వెంకీ అంటుండగా ఆత్మలన్నీ ఒక్కసారిగా సంగీత వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టాయి. సౌందర్య, నువ్వు మొదలుపెట్టు అని చేత్తో సైగ చేస్తూ చెబుతుంది రాజేశ్వరీదేవి. అది విన్న వెంకీ గట్టిగా చెవులు మూసుకుని, నాకు మొట్టమొదటిసారి చచ్చిపోవాలనిపిస్తుంది సార్. చక్రి భయపడి, ఏమైంది వెంకీ అంటాడు. లేకపోతే అది సౌందర్య ఏంటి సార్? సౌందర్య గారు బ్రతికుంటే ఈ ఘోరాన్ని చూడలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదురు. ఈ పరిస్థితుల్లో ఆవిడ గురించి అవసరం అంటావా వెంకీ? అదేంటి సార్? సౌందర్య, ఆ పేరు ఆవిడ ఒక్కరికీ సరిపోతుంది. ఈ గబ్బు ముఖం దాన్ని సౌందర్య అంటుంటే నా గుండె జారిపోతుంది సార్. అసలే నేను ఆవిడకు వీరాభిమానిని అంటాడు. అయితే కాసేపు ఆగు, ఆవిడ దగ్గరికే పోదువు గాని అంటాడు చక్రి కోపంగా. అయ్య బాబోయ్, వద్దులేండి సార్, అంతగా వినలేకపోతే చెవులు మూసుకుంటా అని సైలెంట్ అయిపోతాడు వెంకీ. అలా ఇద్దరూ అక్కడ జరిగేదంతా చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఇంతలో సౌందర్య పైకి లేచి, ఇక మొదలు పెట్టండి అని సైగ చేయగానే ఒక్కొక్కరిగా లేచి పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆ పాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నా వాళ్ళ రూపాలు మాత్రం అంతే భీకరంగా ఉన్నాయి. అలా వాళ్ళు పాడుతుంటే అందరూ హాయిగా ఆస్వాదిస్తున్నారు. కానీ అప్పలమ్మ మాత్రం బాధతో కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. వెనక నుంచి లింగం అప్పలమ్మను ఓదారుస్తున్నాడు. అలా ఆ హాలులో ఉన్న వాళ్ళందరూ పాడడం పూర్తయ్యాక సౌందర్య కన్ను వెంకీ చక్రీలపై పడుతుంది. ఆ గుంటలు పడి నల్లగా ఉన్న కళ్ళతో వీళ్ళ వైపు కోపంగా చూసి, ఇలా రండి, ఇప్పుడు మీ వంతు అంటుంది. వెంకీ హడలిపోయి భయంతో, ఎందుకు సౌందర్య మేడం అంటాడు. మీరు కూడా ఒక మంచి గీతాన్ని పాడి మా అయ్యగారిని అమ్మగారిని ఆహ్లాదపరచండి అంటుంది గంభీరంగా. పాట అని నోరెళ్ళబెట్టి చక్రి వైపు చూస్తాడు వెంకీ. అది నోరా తాటి పట్టా? ఏమంటే అది జరిగిపోతుందేంట్రా ముదనష్టపు సన్నాసి అంటాడు చక్రి పంటిని బిగించి. వెంటనే వెంకీ బెదిరిపోతూ, పాడాల్సిందేనా మేడం అంటాడు. పాడాల్సిందే అంటే నాకన్నా మా గురువుగారు చాలా బాగా పాడతారండి అని చక్రి వైపు చూసి, అవును కదా గురువుగారు అంటాడు. నాకు పాటలు పాడడం పెద్దగా రాదండి, పాడకపోతే అని నెమ్మదిగా సాగదీస్తాడు చక్రి. చంపేస్తాం. సౌందర్య కూడా ఘాటుగా సమాధానం చెప్పేసరికి చక్రి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ రాజేశ్వరి రంగరాజుల ముందుకు వచ్చి ఒద్దికగా కూర్చుంటాడు. కానీ అంటుంది సౌందర్య. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.